వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తిని కింద పడి తన్ని తొక్కి బాగా కొడుతున్నారు. ఏంటి అని చూసి వెళ్ళి అడిగితే అతను దొంగతనం చేశాడంట. అతను పరిగెత్తుంటే మరి పట్టుకొని సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే జిఆర్పి వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, పక్కనే ఉంటుంది జిఆర్పి పోలీస్ స్టేషన్ అని ఒక కానిస్టేబుల్ అతను బయటకు వచ్చి వాళ్ళకు సలహా ఇచ్చారు. ఇస్తే ఆ దొంగను తీసుకెళ్ళి జిఆర్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి విషయం ఏమైంది అని అంటే, ఒక ముసలావిడ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆ దొంగ ప్రయత్నం చేసి గుంజుకుంటున్నాడు. ఆ క్రమంలో మేము అతన్ని పట్టుకుని ఇక్కడ దాకా తీసుకొస్తుంటే మధ్యలో పారిపోతున్న క్రమంలో కింద పడేసి కొట్టాము. కొడుతూ మళ్ళీ అయ్యో పడిపోయాడని చూస్తే లోపే అతను పరిగెత్తుతున్నాడు. మళ్ళీ వెంటబడి పట్టుకొని మీ దగ్గర తీసుకొచ్చాం సార్, అతని మీద సరైన యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ముందుగా ఫస్ట్ అయితే వాళ్ళు మాత్రం సిఆర్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఒక కానిస్టేబుల్ వచ్చి అతను మొత్తం అసలు ఏం జరిగింది ఏంది అని అడిగితే వాళ్ళు ఆ సమయంలో మొత్తం వివరించి చెప్పారు. ఒక ముసలావిడ దగ్గర ఇతను డబ్బులు దొంగతనం చేస్తున్నాడు, మేము పక్కనే ఉన్నాము, మేము కూడా ఆమె తోటి ప్రయాణికులము, మేము చూసి అబ్జర్వ్ చేసి అసలు ఎవరు ఇతనని చూస్తే వాళ్ళేమో అనుకున్నాము, కాదా ఇతను దొంగలా కనిపించాడు. తర్వాత ఆ ముసలావిడ చెప్పింది నా డబ్బులు తీసుకుంటున్నాడు ఈయన, మీరు నా డబ్బులు తీసుకుంటున్నాడు అని ఆ అమ్మాయి మొత్తుకుంటే అప్పుడు మేము అతన్ని వెంబడించాము. అతనైతే మాకు దొంగలాగే కనిపించాడు. వెంటనే మేము అలర్ట్ కావడంతో అతను పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము తీసుకెళ్ళి జిఆర్పి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అప్పగించడానికి ముందుకు తీసుకెళ్ళి అక్కడ అప్పగించాము. వాళ్ళు మొత్తం విషయం ఏంటి తెలుసుకొని వాళ్ళు సరైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. చెప్పిన వెంటనే వీళ్ళు అప్పగించిన వ్యక్తులు వెనుదిరిగారు. వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు పోలీసులు. థ్యాంక్ యూ.